ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధులందరికీ దాసోహాలు. ముఖ్యంగా కావాల్సింది ఇక్కడ భగవంతుడికి ఎక్కడ కోపం వస్తుంది అంటే సిద్ధి కలుగుతా కలదా అతను పట్టుకున్న వాళ్ళకు అంటే మన పూర్వజన్మలో ఎక్కడో ఏ జన్మలోనో మనము భాగవత అపచారం చేసి ఉంటాం, ఒక భగవద్భక్తుని ఇబ్బంది కలిగి ఉంటాము. అప్పుడు మాత్రమే భగవంతుడు తప్పకుండా మనల్ని దూరం పెడతాడు. ఎందుకంటే మనకు ఒక శ్లోకం ఉంది, ఏం చెప్తారంటే మద్భక్తం శపజం వాపి నిందా కుర్వంతి ఏ నరాహ పద్మకోటి శతే నాపి నక్షమామి వసుంధరే. భూదేవి, నా భక్తులు చండాలుడైనా సరే వారిని నిందించేవారు కోట్ల కొల సంవత్సరైనా క్షమింపను. పద్మకోటి అన్నాడు. కోటి అంటే పద్మకోటి. పద్మకోటి ఏంటంటే మనకు అర్బుదము, పద్మము అని ఇట్లా మనకు సంఖ్య ఉంటది. పద్మం అంటే 10^14, 10^14 అంటే దాని పక్కకు మన కోటి, అన్ని కోట్ల సంవత్సరాలు అంటే 10^21, 10^21 కావచ్చు. అంత సంఖ్య, అన్ని కోట్ల సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు భగవంతుడు క్షమించడు అంటే క్షమించడు అన్నాడు. అటు మరి ఎట్లా అంటే మనం ఒక భగవద్భక్తుని ఆశ్రయించి మనం పశ్చాత్తాప హృదయంతో, స్వామి నేను ఏ జన్మలో ఏ తప్పు చేశానో, భాగవతపచార అసహ్యాపచారాలను ఏమేమి చేశానో, మనకు మనోవాక్కాయ అనాదికాల ప్రవృత్త కృత్యకరణ కృత్యాకరణ భగవతపచార భాగవతపచార అసహ్యాపచార రూప నానా విధానాంతపచారాన్ ఆరబ్ధ కార్యాన్ అనారబ్ధ కార్యాన్ కృతాన్ క్రియమానాన్ కరిష్యమానాన్ చ సర్వాన్ అశేషత క్షమస్వ అని మనం ప్రతిరోజు బాధపడుతూ భగవంతుని వేడుకుంటే ఏ జన్మలో ఏ భాగవతపచారం చేసినామో, ఏ అసహ్యాపచారం చేసినామో అంటే ఆచార్యుల పట్ల ఏ అపచారం చేశామో అవన్నింటినీ భగవంతుని మనం క్షమించగలుగుతారు. ఎప్పుడు భగవద్భక్తులకు పరదంతులే జీవించుకుంటూ జీవనం గడిపితే, నేరుగా ఆశ్రయించి శరణాగతి చేస్తుంటే భగవంతుడు క్షమిస్తాడు. ఎప్పుడు భాగవతాపచారం లేకుంటే, వినా భాగవతాపచార మోక్ష విరోధం నాస్తి. ఒక భాగవతాపచారం లేకుంటే మిగతా అపచారాలు ఏమైనా ఉన్నా కానీ భగవంతుడు క్షమిస్తాడు మనం ప్రాధేయపడితే. కానీ భాగవతాపచారం ఉంటే మాత్రం క్షమించడం అనేది జరగదు. అప్పుడు మనం పరమ భాగవతోత్తములకు ఎవరికైనా మనం పరతంత్రే జీవించి, శత్రుఘ్నుడు ఏ విధంగా భరతునికి పరతంత్రే జీవించాడో ఆ విధంగా పరమ భాగవతోత్తములకు మనం పరతంత్రులమే జీవిస్తే అప్పుడు అది మళ్ళీ పాత జన్మలో చేసినటువంటి భాగవతాచారాలను మనం ఎప్పుడు మనం మనసులో పశ్చాత్తాపం చెందుతున్నట్టయితే మొహమాటంతోటైనా మనల్ని క్షమించి అతని తన వానిగా స్వీకరిస్తాడు. ఎందుకంటే భాగవతోత్తములు అంటే భగవంతుడు శరణాగత వచ్చరుడు, శరణాగత చేసిన వాళ్ళ మీద వాత్సల్యం కలవాడు. అంటే శరణాగత చేసి మన ఆచార్యులు శరణాగత చేసి ఉంటారు కదా, వాళ్ళకు జ్ఞానభక్తి వైరాగ్యాలు, భగవంతుని సంతోషింపజేసే గుణాలు ఎన్నో ఉన్నాయి, భగవత్ అనుగ్రహంతోనే ఉన్నాయి. వాళ్ళకు భగవంతుని కోసం ప్రాణాలనే ఇవ్వగలుగుతారు. కాబట్టి ఇటువంటి గుణాలు వాళ్ళలో ఉంటాయి. మన ఆచార్యులకు, మన భాగవతోత్తములకు వాళ్ళని మనం ఆశ్రయించినట్టయితే మనకు అంతగానం ఉండలేవు కాబట్టి, దాసులు లాంటి వాళ్ళకి అంత ఉండలేవు కాబట్టి ఏం చేస్తాడు, మనము మన సాంప్రదాయంలో ఒక రామానుజ దాసునిగా ఉండమని చెప్తారు. మనం ఏ పని చేసినా నేను రామానుజ దాసుని అని రామానుజ సంబంధంగానే ముందుకు వెళ్తాం. రామానుజుడు యహ నిత్య అచ్యుత పదాంబుజ యుగ్మ వ్యామోత తదితరాన్ని తృణాయమేనే చెప్తారు కదా. యో నిత్యం అచ్యుతలో యహ నిత్య అచ్యుత పదాంబుజ యుగ్మ. భగవంతుని అంటే రామానుజ యొక్క భగవంతుని యొక్క యుగ్మ అంటే బంగారు పాదపద్మాలయంద అంటే యహ నిత్య అచ్యుత పదాంబుజ యుగ్మ. అతని మీద ఎంతో ప్రేమ ఉంటుంది భగవంతుడి మీద. వ్యామోహత తదితరాన్ని తృణాయమేనే, మిగతా అన్నిటి మీద తృణాయమనే గడ్డిపోచలాగా భావించే వైరాగ్యం ఉంటుంది. అటువంటి రామానుజుల పాదాలని శరణ పొందుతున్నానని చెప్తున్నాం కదా శ్లోకంలో. అంత గొప్పనైన రామానుజులకు మనము దాసులుగా జీవించాలి. ఆ రామానుజ దాస సంబంధంతో ముందుకు వెళ్ళినట్టయితే భగవద్ అనుగ్రహము చాలా సులభంగా పొందవచ్చు అని మనకు ఇక్కడ భగవత్ పరతంత్రం ఉండటమే ప్రధానమని సాంప్రదాయంలో చెప్తుంటారు. మరి భాగవతాపచారం ఎన్ని రకాలు ఉంటుంది, భాగవతాపచారాన్ని క్షమించడం అంటున్నాం కదా అంటే జన్మ నిరూపణ అంటే వాళ్ళ జన్మను చూసి మనము వాళ్ళు పెద్ద వంశం జన్మించిర్రా చిన్న వంశం జన్మించిర్రా అని మనం చూడకూడదు. నా శూద్రాః భగవద్భక్తాః విప్రా భాగవతా స్మృతాః సర్వవర్ణేషు తే శూద్రాః ఏ హ్యభక్తా జనార్దనే. విష్ణు భక్తుడైన వాడు ఏ వంశం జన్మించడు, ఏ కులంలో జన్మించడం ముఖ్యం కానే కాదు. అందుకే మన శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో తిరుప్పానాల్వార్ ఒక దళిత కుటుంబంలో జన్మించాడు. ఆయన మనం భగవంతుడితో సమానంగా అర్చారూపంలో, విగ్రహ రూపంలో భగవంతుని ఆలయంలో మనం అతను పెట్టి పూజిస్తున్నాము. మన సాంప్రదాయంలో దేహం సంబంధించిన వర్ణము కులము అనేది సంబంధమే లేదు. ఎందుకంటే దేహం సంబంధం చాలా స్వల్పము. ఈ శరీరం వదిలి ఇంకో శరీరం వదిలి పెడతాం. మనకు ఆత్మ సంబంధంగా భగవంతునికి అందరూ సమానమే. రెండోది వయః పరిపాక నిరూపణం.
వయస్సు చిన్న బాలుడా, అతను యువకుడా కాదు, వృద్ధుడైనా సరే బాలుడైనా భగవద్భక్తుడైన బాలునైనా గౌరవించాలి అనే విషయంలో అతన్ని మీరు మీరు అని నేను చూశాను, గమనించాను. చిన్న వయసు ఉన్న వాళ్ళు భగవద్భక్తులైతే అతన్ని నీవు అని పిలవకుండా మీరు అని సంభాషించడం నేను గమనించాను, దాసుడు గమనించడం జరిగింది. అంటే వయస్సు ఇతరుల వద్ద గమనించడం జరిగింది. అంటే పెద్దలు పరస్పరం వయసులో చిన్న ఉన్న భగవద్భక్తులు కూడా మీరు అని సంబోధించడం చేయగా నేను దాసుడు గమనించాను. అంటే వయస్సు చిన్నగా ఉన్నా కానీ మనము వయః పరిపాలన నిరూపణం అంటే వయస్సు బాలుడా యువకుడా అని సంబంధం లేదు, గౌరవించాలి. శరీర నిరూపణం స్త్రీయా పురుషుడా, స్త్రీ అంటే తక్కువ అని ఏం లేదు, స్త్రీలు భగవద్భక్తులైనా వాళ్ళను అంతే గౌరవించాలి. ఆశ్రమ నిరూపణం అంటే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమం ఉంటాయి కదా. ఎక్కువ ఆశ్రమం ఉన్నా సరే తక్కువ ఆశ్రమం వాళ్ళు భగవద్భక్తులైనా గౌరవించాల్సిందే. అవయవ నిరూపణము, అవయవ రూపంలో శరీరంలో కొందరికి కుంటితనము, అవిడితనం ఏవో ఉంటాయి, ఉన్న వాళ్ళని చూసి గేలి చేయవద్దు, అవయవ నిరూపణం. ఆలస్య నిరూపణము, కొందరు భగవద్భక్తులు వైరాగ్యం చే గాని అనారోగ్యం చేత గాని శరీరం మలినంగా ఉంటే అసహించుకోవద్దు, ఇది ఆలస్య నిరూపణం. నివాస నిరూపణం, భక్తుడు చాలా గొప్ప భక్తుడు, అయ్యో అతడు ఇక్కడ ఉన్నాడేంది, ఎక్కడో హిమాలయాల్లో ఎక్కడో ఉంటే బాగుండు కదా అనుకోకూడదు. శ్రీరంగమో వెంకటాచలం ఎక్కడ ఉంటే బాగుండు కదా అనుకోకూడదు. వారు ఉన్న ప్రదేశమే గొప్పదని భావించు. అట్లా సంఘటన ఒకటి జరిగింది. గరుత్మంతుడు గాలవుడు ఇట్లా వెళ్తుంటే ఒక ద్వీపం దగ్గర ఆగుతారు. అక్కడ ద్వీపంలో ఒక షాండిలి అని ఒక మహా తపస్వి ఉంటది. ఆమెను చూడగానే గరుత్మంతుడు అనుకుంటాడు, అరే ఆమె ఇక్కడెక్కడ ఉండడమేంది, ఎక్కడో హిమాలయాల్లో ఎక్కడ ఉండొచ్చు కదా, గొప్ప పర్వతం మీద ఉండొచ్చు కదా, ఇక్కడ ఉన్నది ఏంది అనుకుంటాడు. అనుకోగానే అతని రెక్కలు పనిచేయవు. అప్పుడు గాలవుడు సలహిస్తాడు, నువ్వు ఆమె మహా తపస్వి భాగవతోత్తమురాలు, ఆమెను మీద మనసులో అనుకున్నావా అంటే అవునవును ఇట్లా అనుకున్నా. వెంటనే ఆమె వెళ్ళి క్షమాపణ చెప్పు అనగానే క్షమాపణ చెప్పగానే మళ్ళీ రెక్కలు పనిచేయడం స్టార్ట్ అవుతాయి. అంటే మనం వాళ్ళు ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశమే గొప్పది అనుకోవాలి తప్ప వాళ్ళు ఇంకో ప్రదేశంలో ఉంటేనే మంచిది అనుకోకూడదు. బంధు నిరూపణం, కొందరు భక్తులకు అలా బంధువులు ఏమైనా గొప్ప వాళ్ళు ఉన్నారా అని ఆలోచిస్తారు. వాళ్ళ బంధువులు చాలా గొప్ప వాళ్ళు అయితే తను గౌరవిస్తారు. వాళ్ళ బంధువులు అంత మామూలు వ్యక్తిలో ఉంటే దానికి అటువంటిది తగదు. బంధు నిరూపణం, బంధువుల ద్వారా అతని గొప్పదనం చూడడం కాదు, అతనిగా గొప్ప గౌరవించాలి తప్ప అతని బంధువుల ద్వారా గౌరవించడం తగదు. ప్రకాశ నిరూపణం, అతని కొంతమందికి భగవద్భక్తులు ఉంటారు, కీర్తి ప్రతిష్టలు ఉండవు. కీర్తి ప్రతిష్టలు అనేది పూర్వజన్మ కర్మ ప్రకారం వస్తుంది. భగవద్భక్తికి కీర్తి ప్రతిష్టకు సంబంధమే లేదు. కీర్తి ప్రతిష్టలు పూర్వజన్మ కర్మల వల్ల వస్తాయి. కానీ ఒక భగవద్భక్తుడు ఉంటాడు, కీర్తి ప్రతిష్ట లేవు, తక్కువ పేరు ఉంటది, తక్కువ పేరు ఉండగానే అతన్ని తక్కువ చేయడం కాదు. ప్రకాశ నిరూపణం ఏం చెప్తారంటే కీర్తి ప్రతిష్టలు ఉన్నా లేకున్నా అతనికి ఎట్లా ఉన్నా అతనిగా గౌరవించాలి, భగవద్భక్తుని చాలా గొప్పగా గౌరవించాలి అని చెప్తారు. ప్రకార నిరూపణం, భగవంతునికి కైంకర్యంలో ఒక్కొక్కరు ఒక్కొక్క కైంకర్యం చేస్తారు. ఒకరు సమార్జనం ఇట్లా ఊడ్చే కైంకర్యం చేస్తారు, ఒకరు పూలలే కైంకర్యం చేస్తారు, ఒకరు భగవంతుడికి నేరుగా కైంకర్యం చేస్తారు. ఏ కైంకర్యం చేసినా అందరినీ సమానంగా గౌరవించాలి, భగవద్భక్తులు అందరినీ సమానంగా గౌరవించాలి. వర్తన నిరూపణం, జీవ వృత్తికి తను జీవించడానికి కొందరు చిన్న వృత్తిని ఆశ్రయిస్తారు, కొందరు పెద్ద వృత్తిని ఆశ్రయిస్తారు. వాళ్ళు ఎటువంటి వృత్తిని ఆశ్రయించినా అతడు అటెండర్ గా పనిచేయవచ్చు. అటెండర్ గా పనిచేసినా సరే వ్యవహారిక అక్కడ కైంకర్యం చేసేటప్పుడు ఇంతకుముందు అనుకున్నాం, ఇక్కడ భగవంతుని కైంకర్యం చేయడం. ఇప్పుడు ఇది కాదు, తన జీవితాన్ని నడపడానికి అతడు అటెండర్ జాబ్ చేయవచ్చు, అతడు మహాభక్తుడు కావచ్చు. తక్కువ అంచనా వేయద్దు, అతని వృత్తిని అనుసరించి తక్కువ అంచనా వేయొద్దు. దోష నిరూపణం, ఈ విధంగా భాగవతోత్తంలో విషయంలో శ్రీవైష్ణవ విషయంలో ఎటువంటి దోషాలు చేయడం మహాదోషం అని మద్భక్తం శుభజం వాపింతమని చెప్పుకున్నాగా. నిందా కుర్వంతి ఏనరాహ పద్మకోటి శతనాపి నక్షమామి వసుందరే, నా భక్తులు చెన్నాళ్ళైనా సరే వారిని నిందించే వారు 1,00,00,000 సంవత్సరాలు అయినా నేను క్షమించను అని చెప్తున్నాడు. మనకు శపచోపి మహీపాల విష్ణు భక్తో ద్విజాధిక విష్ణు భక్తి విహీనస్సు యతిష్ట శపదాధమ. అంటే చండాలైనా సరే విష్ణు భక్తులైతే ద్విజుల కంటే ఎక్కువ, బ్రాహ్మణుల కంటే గొప్ప. విష్ణు భక్తి లేని వాళ్ళు యతిష్ట సన్యాసి అయినా చండాల కంటే తక్కువ అని ఇంకొక ప్రమాణం. పిల్లయ్యాల్వా అని ఒక మహానుభావుడు ఉండేవాడు. అతడు చాలా పాండిత్యం కానీ వంశం చాలా గొప్పది, చాలా పాండిత్యం, అన్ని రకాలుగా గొప్పవాడు. ఆర్థికంగా కానీ ధనం కానీ అన్ని రకాలు గొప్పవాడు. అతడు అందరి మీద అతనికి అన్ని ఉన్నా ఇది ఒక బలహీనత, అందరినీ తక్కువ అంచనా వేసేవాడు, అందరినీ నిందించేవాడు. నిందించేసరికి అతని గురువు గారు ఏం చేస్తారంటే ఇతన్ని మార్చాలి అని ఒక సంక్రాంతి రోజు అందరు దాన ధర్మాలు చేస్తుంటారు.
చేస్తుంటే గురువు గారు చిత్త నచ్చి నాకు కూడా దానం ఏదైనా చేస్తావా అంటే నేనేం చేయాలి స్వామి, మీకు ఇచ్చేది నేనేముంటుందంటే నువ్వు భాగవతాపచారం చేయొద్దు, ఇది నాకు నువ్వు ఇచ్చే మాట ధ్యానం చెయ్యి అనగానే అప్పుడు అతని పశ్చాత్తాపం చెంది గురుగారికి ఆ సంక్రాంతి రోజు ఆ మాట దానం చేశాడు కాబట్టి అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉన్నట్టు మనకు మన పూర్వాచార్య చెప్తుంటారు. అంటే ఏ విధంగా చూసినా భాగవతాపచారం అనేది చాలా ప్రమాదము. వినా భాగవతాపచార మోక్ష విరోధం నాస్తి. భాగవతాపచారం అనేది లేకుంటే అయిపోతుంది, మన మోక్షాలకు ఎటువంటి ఆటంకం లేదు. మనం నేరుగా భగవంతుని ఆశ్రయించడం కంటే కూడా భగవద్భక్తుని ఆశ్రయించి భగవంతుని ద్వారా వెళ్ళడం ఒక మార్గము, లేదా భగవద్భక్తుడే నాకు సర్వస్వం అని జీవించడం కూడా ఇంకొక మార్గము. ఈ విధంగా ఏ రెండు పద్ధతులైనా చేయవచ్చు. భగవద్భక్తుల ద్వారా భగవంతుని పేర మనం ఆశ్రయించవచ్చు, లేదా భగవద్భక్తుడే నాకు సర్వస్వం అని జీవించవచ్చు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం అస్మద్గురుభ్యో నమః.